ఇస్తున్నాడు. ఇన్ని రోజులు నీళ్లు రాక ఇబ్బందులు పడ్డాం. నాకు తెలిసి ఎన్నో సంవత్సరాల క్రితం నాకు ఊహకు అందినప్పటి నుంచి 854 లెవెల్ ఇన్ని రోజులు మెయింటైన్ అయినటువంటి సందర్భం నేను ఎప్పుడు చూడలేదు. ఇది సాధ్యమైందంటే బికాస్ ఆఫ్ పట్టిసీమ. మన వాటర్ను కింద వాళ్ళు వాడకపోవడం వల్ల మన లెవెల్స్ మనకు మెయింటైన్ అయ్యారు. అదే కృష్ణా వాటర్ కింద వాడడం మొదలు పెడితే ఈ లెవెల్స్ మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఇది దూరపు చూపుతో ఆలోచన చేసినటువంటి విధానం. కండ్లకు కట్టినట్టు ఈరోజు ఖరీఫ్ సీజన్ ఇంత హ్యాపీగా జరిగిపోతా ఉంది. రేపొద్దున ఇవన్నీ స్టోరేజ్లు నిలబడితే రబీ సీజన్ కూడా ఇబ్బంది లేకుండా పోయే పరిస్థితి ఉంది. ఏం మాట్లాడడానికి వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు అర్థం కాదు. చూద్దాం ఈ 4 రోజుల పర్యటన ఆయన ఏం మాట్లాడతాడు, ఎలా రెచ్చగొడతాడు. ప్రజలు కూడా అమాయకులు అనుకుంటే ఎట్లా? నేను బురద చల్లుతా, నువ్వు కడుక్కో. ఇది ఒక పాలసీ ఒకటి పెట్టుకున్నారు. బ్రిటిష్ వాళ్ళకు డివైడ్ అండ్ రూల్ పాలసీ అన్నట్టు ఈ ఒక పాలసీ పెట్టుకో ఉన్నాడు. బురద చల్లడము అంతవరకే నా పని, కడుక్కోవడం మీ వంతు అన్నట్టుగా ఒక పాలసీగా పెట్టుకొని ఈరోజు ముందుకు పోతా ఉన్నారు. సో ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి కాదు. ఇది పక్కా రికార్డు. దీన్ని ఎవరు కాదనరు. కళ్ళ ముందరే కనిపిస్తున్నాయి నీళ్లు, మభ్యపెట్టేది ఏమీ లేదు. సో ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారిని ఇటువంటి రాజకీయ ప్రయోజనాలకు కోసం చేస్తున్నటువంటి ప్రయోగాలను రాష్ట్రం ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయోగం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒక సూచన ఇవ్వదలుచుకున్నా. దయచేసి ఇప్పటికన్నా చేస్తే సహాయం చేయి, లేదంటే మౌనంగా ఉన్నా రాష్ట్రానికి వచ్చే నష్టం ఏం లేదు. కానీ మంచిని కూడా చెడుగా చూపించేటువంటి ప్రయత్నం మాత్రము వైఎస్ఆర్ నాయకులు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. దీనికి ఇప్పటికైనా స్వస్తి పలకకపోతే భారీ మూల్యం చెల్లించాల్సినటువంటి అవసరం ప్రజలు గుణపాఠం నేర్పుతారు మరొకసారి అని చెప్పి కూడా ఈ సందర్భంగా